Hello everyone, Andarki Namassumanjali. Happy morning and greetings to you all. Well, in this short video, ఈరోజు వీడియోలో మనం how to submit or upload SAMP2 Self Assessment Model Paper 2 recently conducted mocks in our School Attendance app Students Marks Entry tab or at a time for all the students. అందరి విద్యార్థులకు ఒకేసారి ఈ చిన్నపాటి మార్పులతో క్రోమ్ బ్రౌజర్లో అట్ ఏ టైం మన స్టూడెంట్స్ అందరికీ SAMP2 మార్క్స్ని సబ్మిట్ చేసే విధానం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So dear viewers, please do make time for our health now or we will have to make time for our sickness later by Sattvic Revolution chapter 9. So please do subscribe for CBSE English lessons, simple PPT explanations for slow learners for sure success in the coming SSC examinations. Likewise, learn about the series to improve our general and effective English language communication skills. Now let's jump into the topic. సో మీకు ఫస్ట్ 2 minutes వెబ్సైట్లో అట్ ఏ టైం క్లాస్ టీచర్గాను సబ్జెక్ట్ టీచర్గా ఎంటర్ చేయడము ఈజియెస్ట్ మెథడ్లో. రెండవది స్కూల్ అటెండెన్స్ యాప్లో కూడా మీకు చివరిలో చెప్తానమాట. సో మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే అది చేయొచ్చు. సో ఇక్కడ మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లో మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఏది సెట్ చేసుకున్నామో దాని ద్వారా మనం లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఇచ్చిన క్యాప్షన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ వెరీ టైమ్ సేవింగ్ ప్రాసెస్ అండ్ ఎఫెక్టివ్ వే ఆఫ్ అప్లోడింగ్ ద మార్క్స్. సో ముందుగా మనకి ఇక్కడ చాలామంది టీచర్స్కి హోమ్ సర్వీసెస్ లాగౌట్ అనే 3 టైల్స్ లేదా 3 ట్యాబ్స్ ఈ హెడ్డింగ్స్ అనేది కనిపించట్లేదని అడుగుతున్నారు. సో దీనికోసం మనము వీ నీడ్ టు చేంజ్ లిటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టింగ్స్. So click on 3 dots, go to here settings after desktop site. సో దీన్ని మీరు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఇన్ కేస్ లేకపోతే. ఈ సెట్టింగ్స్లో మనకి యాక్సెసిబిలిటీ అనే టర్మ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ పదాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిఫాల్ట్గా జూమ్ టెక్స్ట్ అంటే మన స్క్రీన్లో టెక్స్ట్ సైజ్ ఎంత అనేది డిఫాల్ట్గా 100 ఉంటుంది. దాన్ని మనం కొంచెం 98, 95 బిలో 100 చేసుకుంటే ఈ మైనస్ సింబల్ ద్వారా మనకి ఆ యొక్క 3 ట్యాబ్స్ ఎవరికైతే కనిపించలేదో నేను అలాంటి సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు కనిపించాయి. కనిపించిన వాళ్ళు ఈ విధంగా మాడిఫై చేసుకొని బ్యాక్ బటన్ క్లిక్ చేయగానే ఈ యొక్క 3 హెడ్డింగ్స్ కనిపిస్తాయి. ఇందులో సర్వీసెస్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మనకి R2 CCE మార్క్స్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మార్క్స్ అనే ట్యాబ్ కనిపిస్తుంది. అందులో R2.1 CCE మార్క్స్ ఎంట్రీలో మనం ఇప్పుడు బోత్ క్లాస్ టీచర్గాను సబ్జెక్ట్ టీచర్గాను ఎంటర్ చేయడానికి ఈ యొక్క ఇది వరకు వీడియోలోనే చెప్పదేశాం. సో ఒకసారి మీరు SAMP2 మార్క్స్ క్లాస్ టీచర్గా ఎంపిక చేసుకోవచ్చు. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 2024 మన ఎగ్జామినేషన్ SAMP2 మీడియం UDIS కోడ్లో మనకి డిఫాల్ట్గా యాడ్ చేసినటువంటి మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెక్షన్ క్లాస్ ఇక్కడ మనకి స్టూడెంట్స్ ఒక్కరి అంటే ఇండివిజువల్ స్టూడెంట్స్ కనిపిస్తారు. అంటే ఎందుకంటే ఇక్కడ మనం ఆల్ సబ్జెక్ట్స్ అట్ ఏ టైం ఎంటర్ చేయాలి కాబట్టి ఒక్కో స్టూడెంట్స్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఆల్ సబ్జెక్ట్స్ అట్ ఏ టైం కనిపించాయి. ఇది ఒక మెథడ్. లేదు సార్ నేను ఓన్లీ సబ్జెక్ట్ టీచర్ని మాత్రమే ఐ వాంట్ టు సబ్మిట్ ఓన్లీ మై సబ్జెక్ట్ మార్క్స్ అన్నప్పుడు మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. SAMP2 మీడియం తెలుగు class 10 and here you have to select your area of subject dealing. సో ఇక్కడ మీరు డీల్ చేసే సబ్జెక్ట్ని ఎంపిక చేసుకొని డీటెయిల్స్ క్లిక్ చేస్తే చూడండి అట్ ఏ టైం 35 మంది పిల్లలు అట్ ఏ టైం మనం ఈజీగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవచ్చు ప్రతిసారి సెలెక్ట్ చేయకుండా. మరి ఇది స్కూల్ అటెండెన్స్ యాప్లో కూడా అంటే ఎస్ సమ్ టైమ్స్ అది సర్వరు అటెండెన్స్ యాప్ అన్ని రకాలుగా ట్యాబ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసారి సేవ్ కాకపోవచ్చు. బట్ ఇక్కడ కంపల్సరీగా దీని యొక్క సర్వర్ కెపాసిటీ చాలా బాగా పెంచారు కాబట్టి TCS వాళ్ళు. సో ఇట్ విల్ బీ ఈజీలీ సబ్మిటెడ్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ సేవింగ్ ప్రాసెస్. ఇది మనకి వెబ్సైట్ ద్వారా చేసే విధానం. లేదు సార్ ఐ వాంట్ టు సబ్మిట్ ఇన్ ద ప్రీవియస్ స్కూల్ అటెండెన్స్ యాప్ అంటే మీరు ఇన్పుట్ సర్వీసెస్లో స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ క్లిక్ చేసుకొని ఇక్కడ సబ్జెక్ట్ టీచర్గా ఎంపిక చేసుకొని తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ని లాంగ్వేజ్ మ్యాపింగ్ ద్వారా చేసినటువంటి డీటెయిల్స్లో
మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్లాస్ టీచర్ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఉంది, లాంగ్వేజ్ మ్యాపింగ్ ఉంది. ఇది ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా చెప్పాము. ఇప్పుడు మనకి ఎస్ఏ MP2 మార్క్స్ సబ్జెక్ట్ టీచర్గాను క్లాస్ టీచర్గా ఎంపిక చేసుకోవాలి అంటే ఈ విధంగా మనము ఎంపిక చేసుకోవాలి. ఇందులో క్లాస్ సెలెక్ట్ చేసుకొని ఇది వరకే మనం చెప్పినటువంటి మెథడ్లో ఎస్ఏ MP1 ఎలా అయితే చేసుకున్నామో ఆ విధంగా మనకి ఇక్కడ అయితే ఇందులో సబ్మిటెడ్ గ్రీన్, రెడ్ అయితే నాట్ సబ్మిటెడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి సెలెక్ట్ స్టూడెంట్స్. సో ఇది 1 by 1 ఒకసారి చూడండి ఒక బఫరింగ్ అవుతూ ఉంటుంది, ఒకసారి సేవ్ అవ్వవు. సేవ్ అయిన వాటికి మనకి ఎగ్జాక్ట్గా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది. బట్ సమ్టైమ్స్ ద సేమ్ డేటా విల్ నాట్ బీ రిపోర్టెడ్ ఇన్ ద మెయిన్ డేటాబేస్. సో ఈ విధంగా మనకి స్టూడెంట్స్ డేటా ఇండివిజువల్గా క్లాస్ వైజు, మీడియం వైజు సబ్మిట్ చేసవచ్చు. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ హెల్ప్ us and subscribe for our channel for exclusive education updates in the state of Andhra Pradesh. So once again, wish you all happy learning and keep learning. Take care. Jai Hind.